హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రీసెంట్గా అహోబిలం వెళ్ళానండి. దాని గురించి క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఈ గుడి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని వధించినారని సాక్ష్యం కోసం కట్టిన గుడి. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ అహోబిలం వచ్చి దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంగా డివైడ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఎగువ అహోబిలం గురించి మీకు వివరిస్తున్నాను. అక్కడ వచ్చేసి జ్వాల నరసింహర్, మాలోలో నరసింహర్, ఉగ్ర నరసింహర్, ఛత్రపట నరసింహర్ అని ఉంటారు. ఆ జ్వాలకి వెళ్ళేటప్పుడు చూడండి, ఒక్కొక్క స్టెప్స్ ఎక్కినప్పుడు ఒక్కొక్క గుడి వస్తుంది. ఇక్కడ ఇది ఎక్కంగానే మాలోలో వస్తుంది. తర్వాత లాస్ట్కి వెళ్ళామంటే ఉక్కు స్తంభం అంటే ఉగ్రస్తంభం వస్తుంది. ఇవన్నీ వెళ్ళేటప్పుడు చూడండి, డోలీలో వెళ్ళే వాళ్ళు ఎంత కష్టంగా వెళ్తున్నారో. ఆ కొండలు, వాగులు, ఆ క్లైమేట్, ఆ పక్కన చూసేటప్పుడు చిన్న చిన్న పక్షుల శబ్దం కానీ అవన్నీ వింటుంటే ఎంతో అద్భుతంగా ఉందండి. మనం సిటీస్లో ఉంటాం కదా, ఇలాంటివి చూసేటప్పుడు దానంత సంతోషం ఇంకేది అనిపించింది నాకు. ఇవైతే చాలా ప్రకృతి నైపుణ్యమైన గుడులండి. అసలు చాలా బాగున్నాయండి. ఉక్కు స్తంభము అంటే ఆ పైకి వెళ్ళే ఉగ్రస్తంభానికైతే నేను వెళ్ళలేదు, బట్ చాలా బాగుంది అన్నారు. చాలా కష్టం అండి. ఈ జ్వాలాకి వెళ్ళేటప్పుడే నేను కష్టపడి ఎక్కేసి వచ్చేసాము. అది మాలలో వచ్చేసి లక్ష్మీదేవి అంటే చెంచు లక్ష్మితో ఉంటారు. చాలా బాగున్నారండి. ఒక్కొక్క నరసింహరు అంత సుందరంగా ఆకర్షణీయంగా ఉన్నట్లు నాకు అనిపించింది. ఇదండి, జ్వాలాకి వెళ్ళేటప్పుడు వాటర్ కూడా వచ్చి అంత బాగున్నాయి, స్వీట్గా ఉంటాయి. అక్కడ రక్తం నరసింహుడు చంపినప్పుడు ఉంటుంది కదా, ఆ రక్తము కూడా ఎర్రగా ఉన్నట్లు నీళ్లు కనిపిస్తాయి. ఇది జ్వాలా నరసింహర్ ఫోటో చూడండి. ఆ ఫేస్లో కూడా చూడండి, కడుపులో నుంచి పేగులు చంపి చుట్టినట్లు ఉంటుంది. ఇది ఫైనల్ ఫోటో. ఇది ఉగ్రస్తంభం ఫోటో. ఇదండి, ఇంతవరకు ఎగువ అహోబిలం అయింది కదా. ఇప్పుడు దిగువ గురించి. ఈ దిగువ అహోబిలం వచ్చి జీబ్లోనే వెళ్ళామండి. దీనికి అసలు గతుకులు రోడ్డు, బురదలు, ఆడిచ్చి తీసుకోపోతారు. ఒక 1.5 hour ప్రయాణం చేస్తే మనకు పావన నరసింహర్, భార్గవ నరసింహర్ అని వస్తారు. ఇక్కడ వచ్చేసి ఆ రోజు వచ్చేసి అంటే జంతు బలి కూడా ఇస్తారు. అది చాలా ముఖ్యమంట. శనివారం అలాంటి ఇస్తారంట నరసింహర్, అక్కడ చెప్తున్నారు. ఇవన్నీ మేము చూసామండి. ఇవన్నీ నాకు కొండలలో ప్రాంతాలలో ఎలా జీవిస్తారు, ఎలా ఉంటుంది అనేసి నేను చూశాను. ఇది భార్గవ నరసింహర్. కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి. చాలా ఇది పావన నరసింహర్. ఈ ఫొటోస్ అన్నీ మీకోసం తీశాను. ఇది లక్ష్మీ నరసింహర్ నైట్ టైంలో తీసిన ఫోటో. లక్ష దీపాలు చేశారు. చాలా బాగుందండి. ఇదండి అహోబిలం యాత్ర. బాయ్.